హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇప్పుడు 10th క్లాస్ ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళకి ఎలాంటి జాబ్స్ వస్తాయి ఇవన్నీ కూడా మనం చూద్దాం. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఏ ఆర్గనైజేషన్లో జాబ్స్ ఉంటాయి, 10th పాస్ అయి ఉంటే చాలు, ఏజ్ ఎంతవరకు ఉంటుంది, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఎలా ఉండాలి. సపోజ్ ఒకవేళ మీరు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్కి అర్హత సాధించలేకపోతే వేరే జాబ్స్కి ఎలాంటి జాబ్స్కి మీకు రావాలి, ఇవన్నీ కూడా టోటల్ డీటెయిల్స్, సెలక్షన్ ప్రొసీజర్స్ కానీ బుక్స్, ఏ బుక్స్ ప్రిపేర్ అయితే మీకు జాబ్ వస్తుంది, ఇవన్నీ కూడా మనం క్లియర్గా మనం చూద్దాం అనమాట ఈ వీడియోలో. ఇక ఫస్ట్ ఏంటంటే ఆఫ్టర్ 10th బేస్ డిఫెన్స్ జాబ్స్ ఫుల్ సెలక్షన్ ప్రాసెస్ మనం చూద్దాం. ఇక్కడ చాలామంది డిఫెన్స్లో జాబ్ చేయాలని ఒక ఎయిమ్ అయితే ఉంటుందన్నమాట. ఇది డిఫెన్స్లో జాబ్ చేయాలని. సో వాళ్ళకి ఏంటంటే రెండు రకాలు ఉంటాయి. ఒకటి సర్వీస్ ఓరియంటెడ్, రెండు సివిలియన్ ఓరియంటెడ్ జాబ్స్ ఉంటాయి. అది 10th పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ క్వాలిఫికేషన్స్ కూడా ఉంటాయి. మనం ఈరోజు ఏంటంటే ఎవరైతే 10th పాస్ అయి ఉంటారో వాళ్ళు ఇష్టమైన జాబ్ కోసం మనం ఈరోజు ఎక్స్ప్లెనేషన్ అనేది చేద్దాం. ఇక్కడ చాలామందికి ఎలా సెలెక్ట్ అవ్వాలి, ఎలా ప్రొసీజర్ ఏంటి అలాంటిది ఐడియా ఏమి ఉండదు. సో ఫస్ట్ మీ యొక్క ఏజ్ అనేది సర్వీస్ ఓరియంటెడ్కి అయితే మీరు 10th క్లాస్ పాస్ అయ్యి 17 ఇయర్స్ దాటితే మీరు సర్వీస్ ఓరియంటెడ్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ సివిలియన్ ఓరియంటెడ్ జాబ్స్కి వచ్చేసరికి 18 ఇయర్స్ దాటితే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ 25 ఇయర్స్ వరకు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ 21 ఇయర్స్ వరకే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో వీటి శాలరీ, బుక్స్ అన్నీ కూడా మనం చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా నోటిఫికేషన్స్ అనేది ఒక్కొక్క టైంలో ఒక్కో విధంగా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో ఈ నోటిఫికేషన్స్ ఎప్పుడెప్పుడు వస్తాయి, ఎలా అప్లై చేయాలి, సిలబస్ ఏంటి, ప్యాటర్న్ ఏంటి, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఎలా ఉంటుంది, మెడికల్ టెస్ట్ ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అనే అట్ ఆఫ్ టైమ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేటప్పుడు నేను క్లియర్గా మీకు నోటిఫికేషన్స్ అనేది మన ఛానల్లో పెడుతూ ఉంటాను. ఇంకా రిమైనింగ్ ఏ సెక్టర్స్లో మనకి జాబ్స్ రావచ్చు, నేవీ, ఎంఆర్, ఎన్ఎంఆర్, ఇది సర్వీస్ ఓరియంటెడ్ జాబ్స్. ఇవి టోటల్గా ఇవన్నీ కూడా సర్వీస్ ఓరియంటెడ్ జాబ్సే. సో నేవీ, ఎంఆర్, ఎన్ఎంఆర్ ఇవి 10th పాస్ అయి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ 10th ఎక్కువ మార్క్స్, ఎక్కువ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు, అంటే 99% వచ్చిన వాళ్ళు, వీళ్ళకి కాల్ లెటర్స్ అనేవి వస్తాయి. రిమైనింగ్ వాళ్ళకి కాల్ లెటర్ అయితే రాదు. సో ఎవరికైతే ఎక్కువ పర్సంటేజ్ ఉందో వాళ్ళు నేవీ, ఎంఆర్కి, ఎన్ఎంఆర్కి చూస్ చేసుకోండి. అండ్ కోస్ట్ గార్డ్, డీబీ ఇది కూడా 10th పాస్ అయి ఉంటే చాలు. ఇందులో కుక్, స్టీవార్డ్ ఇవన్నీ ఇస్తుంటాడు. అండ్ డీబీలో వచ్చేసరికి ఇక్కడ ఆల్మోస్ట్ అందరికీ కాల్ లెటర్స్ వస్తాయి. ఇక్కడ కూడా సేమ్ ఎగ్జామ్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఆర్మీ, జీడీ ఇది కోస్ట్ గార్డ్ అనేది హైట్, మినిమం హైట్ ఉంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ ఆర్మీ, జీడీ వచ్చేసరికి హైట్ కంపల్సరీగా ఉండాలి, 170+ ఉండాలి హైట్ మాత్రం. ఆర్మీ, జీడీ దీనికి ఆర్మీ ర్యాలీ ఉంటుంది. ఫస్ట్ ఆర్మీ ర్యాలీలో సెలెక్ట్ అయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఆర్మీ ట్రేడ్స్మ్యాన్ వచ్చేసరికి ఇది స్పెషల్ నోటిఫికేషన్స్ ద్వారా సివిలియన్స్ అంటే మెసెంజర్స్ కానీ, కుక్ కానీ, బార్బర్ కానీ అండ్ ఇలాంటి జాబ్స్ అన్నీ కూడా, సఫాయి వాలా, వాచ్మ్యాను, చౌకీదార్ ఇలాంటి జాబ్స్ అనేది వస్తాయి. టెరిటోరియల్ ఆర్మీలో కూడా 10th క్లాస్ జాబ్స్లో తీస్తారు. అండ్ డిఆర్డిఓ సివిలియన్ జాబ్స్ అనేవి ఎంటీఎస్ జాబ్స్ అనేది తీస్తారు. ఇది రీసెంట్గా 50 జాబ్స్ ఎంటీఎస్ జాబ్స్ తీశారు, ఓన్లీ డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇది కంప్లీట్గా ఇండస్ట్రీస్లో మనం అంటే వర్క్షాప్లో చేసే జాబ్స్ అనమాట ఇవి. అండ్ ఢిల్లీ పోలీస్ ఇది డిఫెన్స్ జాబ్. టోటల్గా ఇది ఢిల్లీ పోలీస్ అంటే ఢిల్లీ అనేది కాదు, టోటల్గా ఉంటుంది. సిఐఎస్ఎఫ్ కూడా 10th క్లాస్ మీద పోలీస్ జాబ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా పోలీస్ జాబ్స్ అనమాట. ఇవన్నీ కూడా సిఆర్పిఎఫ్ కానీ, బిఎస్ఎఫ్ కానీ ఇవన్నీ కూడా పోలీస్ జాబ్స్. ఇవి 10th క్లాస్ బేస్ మీద ఉంటాయి. ఈక్వల్ టు ఆర్మీ జీడీ లాగే ఉంటుంది, కాకపోతే దీనికన్నా తక్కువ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో రిమైనింగ్ చూద్దాం. ఇక సివిలియన్ జాబ్స్, ఇవన్నీ కూడా సివిలియన్స్ జాబ్స్ చూద్దాం. సివిలియన్స్ వచ్చేసరికి అంటే
ఇక్కడ శాలరీస్ కూడా చాలా తేడా ఉంటుంది వాటికి వీటికి కూడా. సో ఇండియన్ నేవీలో సివిలియన్ జాబ్స్ వచ్చేసరికి ఇక్కడ ఫైర్ మ్యాను, డ్రైవర్సు, సఫాయి వాలా, ఎంటీఎస్ ఇలాంటి జాబ్స్ వస్తాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కూడా సేమ్ మెసెంజర్లు, లేదంటే క్లర్క్స్, ఎంటీఎస్ ఇవన్నీ కూడా వస్తాయి. సేమ్ ఇండియన్ ఆర్మీ కూడా అంతే. కోస్ట్ గార్డ్ వచ్చేసరికి డీబీ, సివిలియన్ గ్రూప్ సి జాబ్స్ కూడా ఉంటాయి. అలాగే సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, బీఆర్ఓలో కూడా సేమ్ సివిలియన్ వేకెన్సీస్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే ఏదైనా కానీ ఏ సెక్టర్ అయినా కానీ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది, మెడికల్ టెస్ట్, మెరిట్ లిస్ట్. ఇది సర్వీస్కి. సివిలియన్కి వచ్చేసరికి ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఓన్లీ కొన్నిటికే మాత్రమే ఉంటుంది. అది కొన్ని స్కిల్ టెస్ట్గా ఉంటుంది. అండ్ రిమైనింగ్ వచ్చేసరికి కొన్ని రన్నింగ్, కొన్ని కొద్దిగా మాత్రమే, అంటే 5 km కొద్దిగా ఉంటుందన్నమాట. సర్వీస్ పర్సెంట్కి అయితే డెఫినెట్గా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ శాలరీ సివిలియన్స్కి వచ్చేసరికి ఇది 18,000 నుంచి స్టార్ట్ అవుతుంది శాలరీ. ఇది సర్వీస్ వచ్చేసరికి 21,700 నుంచి స్టార్ట్ అవుతుంది 10th క్లాస్ బేస్ జాబ్స్కి. సో ఇది టోటల్గా శాలరీ యొక్క వ్యత్యాసం. అండ్ ప్లస్ అలవెన్సెస్ ఉంటాయి. ఇక్కడ హెచ్ఆర్ఏ ఉంటుంది. హెచ్ఆర్ఏ టోటల్ అలవెన్సెస్ కలుపుకొని ఇక్కడ సివిలియన్స్కి ఒక 26,000 వరకు శాలరీ అయితే వస్తుంది. అండ్ సర్వీస్ పర్సన్స్కి వచ్చేసరికి 35,000 వరకు శాలరీ వస్తుంది. ఇక్కడ వీళ్ళకి రిస్క్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా అలవెన్సెస్ అనేవి ఉంటాయి సర్వీస్ ఓరియంటెడ్కి. అండ్ జాబ్స్ వచ్చేసరికి ఇక్కడ ఎంటీఎస్, కానిస్టేబుల్, ఫైర్ మ్యాన్, డ్రైవర్, సఫాయి వాలా, మెసెంజర్, సిఎండి, పోలీస్, ఈ టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ హౌ టు అప్లై. కొన్ని జాబ్స్ ఆన్లైన్లో అప్లై చేయాలి, కొన్ని జాబ్స్ ఆఫ్లైన్లో అప్లై చేయాలి. అట్ ది రిక్రూట్మెంట్, అంటే ఆ రిక్రూట్మెంట్ వచ్చేటప్పుడు నేను ఏ జాబ్ ఆన్లైన్లో అప్లై చేయాలి, ఏ జాబ్ ఆఫ్లైన్లో అప్లై చేయాలి నేను క్లియర్గా చెప్తాను. ఇంకా డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఎప్పుడూ కూడా 10th క్లాస్ ఒరిజినల్ మార్క్ లిస్ట్ అనేది ఉండాలి. డామ్సిల్ సర్టిఫికేట్, ఐటీ ప్రూఫ్, కేటగిరీ సర్టిఫికేట్. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా ఒరిజినల్ ఉండాలి. మినిమం మీకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉంటే ఎక్స్ట్రా, సపోజ్ ఎన్సీసీ ఉందనుకోండి ఎన్సీసీ యాడ్ చేసుకోవచ్చు, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ యాడ్ చేసుకోవచ్చు, అండ్ ఇంకా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ ప్రొసీజర్ మెడికల్ వచ్చేసరికి మెయిన్ హైట్, అంటే జీడీ, ఆర్మీ జీడీ అయినా సరే, ఎస్ఎస్సి జీడీ అయినా కానీ మెయిన్ హైట్ మీదే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మెడికల్లో మెయిన్ ఐ సైట్. అండ్ నెక్స్ట్ ఐ సైట్ అనేది సర్వీస్ ఓరియంటెడ్కి అయితే 6/6 కంపల్సరీగా ఉండాలి. సివిలియన్స్కి అయితే 6/9 ఉండాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే టాటోస్ ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు టాటోస్. సివిలియన్స్కి కొద్దిగా ఉన్న ప్రాబ్లం అయితే కొన్ని జాబ్స్కి లేదు, సర్వీస్ మాత్రం ఉండకూడదు. అండ్ నెక్స్ట్ ఇంకా బీపీ ఇలాంటి షుగర్స్ ఇలాంటివి కూడా ఉండకూడదు. ఉన్నా కూడా దానికి పర్టికులర్గా అంటే సమ్ లిమిటెడ్ పర్సంటేజ్లో మాత్రమే ఉండాలి. మెయిన్ కలర్ బ్లైండ్నెస్ మాత్రం అస్సలు ఉండకూడదు. కలర్ బ్లైండ్నెస్ ఎక్కడ ఉండకూడదు. సర్వీస్ ఓరియంటెడ్లో ఉండకూడదు. సివిలియన్స్ కూడా కలర్ బ్లైండ్నెస్ ఉంటే తీసుకోరు. అండ్ నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఏ ఎగ్జామ్ అయినా సరే ఎలా ఉంటుందంటే జనరల్ అవేర్నెస్ ఇస్తారు, ఇంగ్లీష్ ఇస్తారు, జనరల్ ఇంటెలిజెన్స్, అర్థమెటిక్. అది ఎంఆర్ అయినా, ఎన్ఎంఆర్ అయినా, ఎయిర్ ఫోర్స్ అయినా, ఆర్మీ అయినా, నేవీ అయినా, ఏదైనా కానీ ఇదే ప్రొసీజర్ అయితే వాళ్ళు ఫాలో అవుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక బుక్స్ చూద్దాం. మీరు 10th పాస్ అయి ఉంటే ఇప్పుడే బుక్స్ అయితే తీసేసుకొని ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. బుక్స్ ఎలా ఉంటాయంటే అర్థమెటిక్, రీజనింగ్ వచ్చేసరికి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తీసుకోండి. ఇన్ కేస్ బేసిక్ లెవెల్లో ఉంటే అరిహంత్ అండ్ ఉపకార్ బుక్స్, మోడల్ పేపర్స్ బుక్స్ ఉంటాయి. ఆ మోడల్ పేపర్ బుక్స్ అనేది ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ టాపిక్ వైజ్ బుక్స్ కూడా ఉంటాయి, టాపిక్ వైజ్ ప్రిపేర్ అవ్వండి. టాపిక్ వైజ్ ఫస్ట్ ప్రిపేర్ అయ్యి టోటల్గా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, హెచ్సిఎఫ్, ఎల్సిఎం ఇవన్నీ కూడా టోటల్ టాపిక్స్ ఒక 20 టాపిక్స్ దగ్గర ఉంటాయి. ఈ 20 టాపిక్స్ ఫస్ట్ ప్రిపేర్ అయిపోండి. అర్థమెటిక్ ప్రిపేర్ అయ్యి అప్పుడు మోడల్ పేపర్స్లోకి వెళ్ళి మీరు ఎంత టైం మేనేజ్మెంట్ ఫస్ట్ చూసుకోవాలి. టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా చూసుకుంటే
మీరు డెఫినెట్గా సెలెక్ట్ అవుతారు. ఇంకా జీకే వచ్చేసరికి లూసెంట్. ఈ లూసెంట్ బుక్ అనేది ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. ఇంకేం ప్రిపరేషన్ అనేది అవసరం లేదు. అండ్ ఇంగ్లీష్కి అరిహంత్ బాగుంటుంది. ఇంగ్లీష్కి వచ్చేసరికి అరిహంత్ బుక్ చాలా బాగుంటుంది. సో ఇంగ్లీష్కి ఇంకా సపరేట్గా మోడల్ పేపర్స్ తీసుకొని ఒక్కొక్క మోడల్ పేపర్ మీరు ప్రిపేర్ అయితే సరిపోతుందన్నమాట. ఇంకా కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి ఎవ్రీడే న్యూస్ పేపర్ చదవాలి. ఎవ్రీడే న్యూస్ పేపర్, ఓకే, ఎవ్రీడే న్యూస్ పేపర్ చదివితే కరెంట్ అఫైర్స్ మీకు కవర్ అయిపోతాయి. కానీ ఎవ్రీడే మీరు ఒక బుక్ పెట్టి 10 పాయింట్స్ నోట్ చేసుకోవాలి. ఓకే, ఇది టోటల్గా సెలక్షన్. ఈ 10th క్లాస్ మీద మీకు జాబ్ రావాలి అంటే ఇది చేస్తే మీకు వితిన్ 6 monthsలో మీరు ఏదైతే జాబ్ కావాలనుకుంటున్నారో గవర్నమెంట్ జాబ్ 100% మీకు జాబ్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.